ఈ కథ 1948వ సంవత్సరంలో చందమామలో ప్రచురించబడింది. ఇది దోమమ్మ పెళ్ళి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక దోమ ఒక రోజున దానికి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అది చిర్రా బుర్రా చిక్కు తీసుకుని చీమిడి మెరుగు పెట్టుకుని పుటిక నిండా పూరీలు అటిక నిండా ఆవు నెయ్యి తీసుకుని కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని బయలుదేరింది. దోవలో ఒక ఏనుగు దోమమ్మను కలుసుకుని, దోమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. ఏం నన్ను పెళ్ళాడరాదా అంది ఏనుగు. చిచ్చి, ఏనుక్కి ఎత్తు చెవులు, నేను చేసుకోను అంటూ దోమమ్మ ముందుకు సాగింది. మరికొంత దూరం పోయేసరికి ఒక గుర్రం కనపడి, దోమ ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది గుర్రం. చిచ్చి, గుర్రానికి గుదికాళ్ళు, నేను చేసుకోను అంది దోమ. మళ్ళీ తన దారిన బయలుదేరిపోతుంది. మరికొంచెం దూరం పోయేసరికి ఒక పాము కనిపించి, దోమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుణ్ణి తెచ్చుకుందామని పోతున్నాను అంది. నన్ను పెళ్లి చేసుకోరాదా అంది పాము. చిచ్చి, పాముకి పడిగతల, నేను చేసుకోను అంటూ దోమ ముందుకు సాగింది. మరి కాస్త దూరం పోయేసరికి ఒక కోతి కనిపించింది. దోమమ్మ ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నాను అంది. ఇదే కదా కంచి, నాకంటే మంచి మొగుడు నీకెక్కడ దొరుకుతాడు, నన్ను చేసుకోరాదా అంది కోతి. ఇదే నా కంచి, అయితే నిన్నే చేసుకుంటాలే అంది దోమ. కోతి దోమను నెత్తిమీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి దోమమ్మ తెచ్చిన పుటిక పూరీలు అటిక నెయ్యి పెట్టి విందు చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచినాయి. దోమమ్మ ఒక కొడుకుని కనింది. ఒక రోజున కొడుకుని ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి దోమమ్మ ఇలా జోలపాట పాడింది. ఏనుగును వద్దంటి ఎత్తు చెవులంటి, గుర్రమును వద్దంటి గుదికాళ్ళదంటి, పామును వద్దంటి పడిగతలదంటి, కోతిని పెండ్లాడి కొడుకుని కంటి, జో జో అని ఇలా పాడుతుండగా కోతి ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్ళాం పాట వినేసరికి కోతికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. సంతోషం పట్టలేక అమాంతంగా దోమమ్మని ముద్దు పెట్టుకుంది. అలా ముద్దు పెట్టుకోవడంతో దోమ కాస్త కోతి ముక్కులో దూరింది. పాపం కోతి ఏం చేస్తుంది? నీకు కాసుల దండ ఇస్తారా, కట్టె వంకలు పెడతారా, ముక్కుపోగు కొట్టిస్తా రా అని ఎంతో బ్రతిమలాడింది. కానీ దోమమ్మ బయటికి రాల. కోతికి కోపం వచ్చి ముక్కు నలుపుకునేసరికి దోమ కాస్త నలిగి చచ్చిపోయింది. దాంతో కోతికి తుమ్ము వచ్చి హాచ్చని తుమ్మింది. ఆ తుమ్ముతో చచ్చిన దోమమ్మ కోతి ముక్కులోంచి కింద పడింది. పాపం కోతి చేసేది లేక కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వచ్చాము.